నమస్కారం. ఏ దేశంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి కథ? ప్రజెంట్ నేను ఆఫ్రికా అండ్ టాంజానియా దేశంలో ఉన్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటా, మన టైమింగ్స్ తేడానా? లేదు సార్ పర్ఫెక్ట్. నాకు ఇంకా తెల్లారింది ఇక్కడ. ఓకే. సో మీ పోరాటం ఎప్పుడు తెల్లారుతుంది? బెట్టింగ్ యాప్స్ మీద 2 నెలలుగా పోరాడుతున్నారు. అవి ఎక్కడ సార్, అందరూ పెద్ద 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 తిమింగలాలు, డైనోసార్లు, గాడ్జిల్లాలు ఉన్నాయి. హ్మ్. వేల కోట్ల ఆస్తి మన భారతదేశంలో ఉంది. జస్ట్ దోచుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మీరు చెప్పి నిజంగానే తిమింగలాలు, డైనోసార్లు, చాలా పెద్ద పెద్దవాళ్ళు, భారతదేశాన్ని ఏలుతున్నటువంటి 2 అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళు చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందా మీ రీసెర్చ్లో? సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే నిన్న జస్ట్ 2 days అయింది సార్. 17,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు సార్. 4 కంపెనీలు లిఫ్టింగ్ చేసి 17,000 కోట్లు మన దేశాన్ని దాటించారు సార్. ఫెయిర్ ప్లే కంపెనీ. జస్ట్ మీరు న్యూస్ లో ఉంటది చూడండి, మీ దాకా వచ్చి ఉండదు. అన్ని పెద్ద ఛానల్లో ఆర్టికల్స్ వచ్చాయి. అంటే చాలా పెద్ద 2 కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తి నడుపుతున్నాడు చాలా పెద్ద బెట్టింగ్ యాప్. అందుకనే ఎవరెంత పోరాటం చేసినా దేశంలో అతను ఏం చేయలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఎవరు ఏం చేసినా అమాయక ప్రజలు కదా సార్ మనం కావాలి.